జనతా పార్టీ సోషల్ మీడియాను కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పార్టీ ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది. కేవలం 5 రోజుల్లోనే దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్స్ను సొంతం చేసుకుంది. ఫాలోవర్స్ను సొంతం చేసుకోవడం కాదు, అనేకమైనటువంటి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ బ్లాక్ అనేది తెలుస్తోంది. బట్ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు మాత్రం క్లియర్గా ఇదంతా కూడా ఇండియాలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే అన్ఎంప్లాయిడ్స్ ఉంటారో, ఎవరైతే యూత్ ఉంటారో వీళ్ళే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నారంటూ ఆయన క్లియర్గా క్యాల్కులేషన్తో సహా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నది భారతీయులు కాదు, భారతీయులు కేవలం 9% మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఫాలో అవుతున్నారు. మిగతా 90% మంది 91% మంది మరి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర కంట్రీల నుంచి వచ్చినటువంటి ఫాలోవర్సే. ఇదంతా ఒక ఫేక్, ఇదంతా ఒక బూటకం అనేది మరి కాక్రోచ్ పార్టీని కొట్టిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఒకసారి ఈ కాక్రోచ్ పార్టీకి వచ్చినటువంటి ఫాలోవర్స్ ఒరిజినలా ఫేకా, అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది కాక్రోచ్ జనతా పార్టీ మరి వచ్చినటువంటి ఫాలోవర్స్ అంతా ఫేక్, ఇదంతా మరి బంగ్లాదేశ్, పాకిస్తాన్, యుఎస్ఏ, ఇక యూకే, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఫాలోవర్స్ అంటూ ఈ యొక్క పోస్టరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రైట్ నా ఒకసారి మీరు తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ 11.2 మిలియన్, 11.2 మిలియన్ ఫాలోవర్స్. ఇది ఎప్పుడు 3 రోజుల కిందట. ఇవాళ స్టిల్ నౌ ఇప్పటికీ 20 మిలియన్ ఫాలోవర్స్. అంటే భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో ఫాలోవర్స్ని దాటేసి 20 మిలియన్ల దగ్గర ఉన్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇదంతా ఫేక్ అంటున్నారు. ఎట్లా అంటారు ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాం పాకిస్తాన్ 49%, మరి ఇదంతా కూడా కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన ఫాలోవర్స్ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా 49% అని చెప్తున్నారు. ఇక యుఎస్ఏ 14% అని చెప్తున్నారు. ఇదంతా యుఎస్ఏ ఫాలోవర్స్ 14%. ఇక బంగ్లాదేశ్ 14%. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండియా ఓన్లీ 9%, 9% మాత్రమే ఈ కాక్రోచ్ జనతా పార్టీలో 9%, కేవలం 9% మాత్రమే భారతీయులు ఉన్నారంటూ ఈ పోస్టర్లు బయట కనిపిస్తూ ఉన్నాయి. ఇక యూకే 3%, అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా 3%, ఇక సౌదీ అరేబియా 2%, యుఏఈ 3%, అదర్స్ 3% అంటూ ఇట్లా మనకు ఒక క్యాలిక్యులేషన్ కనిపిస్తుంది. ఇక 3-2 భారతదేశం 9, ఇక ఇతర మరి బంగ్లాదేశ్ 14, అండ్ దాంతోపాటు యుఎస్ఏ 14. అత్యధికంగా మనకు అనిపిస్తుంది పాకిస్తాన్ 50%. మరి పాకిస్తాన్ ఫాలోవర్స్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఉన్నారు అనేది ఇప్పుడు కొత్తగా తెర మీదకి వచ్చినటువంటి అంశం. అంటే మరి ఎవరైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఉన్నాడో, అభిజిత్ ఈ పోస్ట్ను కొట్టిపడేస్తున్నాడు. ఇదంతా ఫేక్ పోస్ట్. అభిజిత్ ఏం చెప్తున్నాడు, మరి వ్యవస్థాపకుడు ఇదంతా ఫేక్ పోస్ట్, కాక్రోచ్ జనతా పార్టీని మట్టు పెట్టడానికి, కాక్రోచ్ జనతా పార్టీని గల్లంతు చేయడానికి, కాక్రోచ్ జనతా పార్టీ నుంచి మరి భారతీయ యువతను పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కుట్ర, మోసపూరితమైనటువంటి పోస్టులు అంటూ మరి అభిజిత్ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అభిజిత్ ఏం చెప్తున్నాడు అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ మీద వస్తున్నటువంటి ఈ పోస్టులు ఏవైతున్నాయో ఇది జెన్యూన్ కాదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, యుఏఈ, అమెరికా, మరి సౌదీ అరేబియా ఇట్లా ఇతర దేశాల నుంచి ఫాలోవర్స్ వచ్చారు. కేవలం 9% మాత్రమే భారతీయులు ఉన్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ అని చెప్తా ఉన్నారు కదా. ఇది నిజమా అబద్ధమా, ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది ఒకసారి మనం ఫ్యాక్ట్ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ChatGPT లేకపోతే AI ద్వారానో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ నా ఒకసారి కాక్రోచ్ పార్టీకి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లు ఏ దేశాల నుంచి వచ్చారు డీటెయిల్ రిపోర్ట్ కావాలంటూ మనం సెర్చ్ చేస్తున్నాం. రైట్, పూర్తి డీటెయిల్స్ వచ్చినాయి. ఏమొచ్చింది ఇక్కడ, ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టిస్తున్న వ్యంగ్య రాజకీయ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ. ఫాలోవర్లలో అత్యధిక శాతం మంది పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, అమెరికా మరియు భారతదేశం నుండి ఉన్నట్లు సోషల్ మీడియాలో విశ్లేషణలు మరియు నివేదికలు పేర్కొంటున్నాయి. కేవలం కొన్ని రోజుల్లోనే
కోటికి పైగా ప్రస్తుతం అంటే దాదాపు 1.93 కోట్ల ఫాలోవర్లను సంపాదించుకొని భారత అధికార పార్టీ బీజేపీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యను ఇది దాటేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రిపోర్ట్ కింద ఇవ్వబడిందంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఫాలోవర్లు ఉన్న ప్రధాన దేశాలు నెటిజన్లు అంచనా నివేదిక ఏమంటారు? ఈ పేజీకి సంబంధించిన ఫాలోవర్ల భౌగోళిక విస్తరణపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కొంత వైరల్ అవుతున్నటువంటి డేటానంట. మొత్తం ఫాలోవర్లలో దాదాపు 63 నుండి 77% వరకు ఫాలోవర్లు ఈ రెండు దేశాల నుంచే ఉన్నట్లు నెటిజన్లు స్క్రీన్ షాట్లు డేటాను షేర్ చేస్తున్నారు. ఏ దేశాలు? ఒకటి పాకిస్తాన్ గురించి, ఇంకోటి బంగ్లాదేశ్ గురించి. ఇక్కడ యూఎస్ఏ నుంచి ఇంతమంది ఉన్నారని చెప్తున్నారు, ఐఎన్ నుంచి అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ క్లియర్గా బోట్ అకౌంట్లపై అనుమానాలంట. ఇంత స్వల్ప వ్యవధిలో అంటే 5 నుంచి 6 రోజులలో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు పెరగడం వెనుక ఫేక్ అకౌంట్లు లేదా బోట్ యాక్టివిటీ ఉండవచ్చు అంటూ ఐటీ నిపుణులు నెటిజన్లు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి భారీగా ఫాలోవర్లు రావడం బోట్ నెట్వర్క్ల వల్లే జరిగి ఉండవచ్చు అంటూ కొందరు వాదన. అయితే ఈ గణాంకాలను ఇన్స్టాగ్రామ్ లేదా ఏ ఇతర స్వతంత్ర సంస్థ అధికారికంగా నిర్ధారించలేదంట. ఇక పార్టీ నేపథ్యం, అసలు కథ. వ్యవస్థాపకుడు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త, ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్లో చదువుకుంటున్న అభిజిత్ దీప్కే ఈ పేజీని మే 16, 2026న ప్రారంభించారు. కారణం, నిరుద్యోగ యువతను ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా వ్యంగ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ స్థాపించబడింది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై గలం విప్పేందుకు యువత జన్జీ పేరిట ఈ పేజీని భారీగా ఫాలో అయ్యారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో బీజేపీని ఎలా దాటేసిందో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనా తాజా పరిణామాలు, అకౌంట్లకు సంబంధించి అకౌంట్ల నిలిపివేత. ఇన్స్టాగ్రామ్లో రికార్డు స్థాయిలో ఫాలోవర్లు పెరిగిన కొద్ది గంటల్లోనే దేశ భద్రత మరియు సార్వభౌమత్వానికి ముప్పు ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ పార్టీ యొక్క ట్విట్టర్ అకౌంట్ను భారతదేశంలో నిలిపివేశారు. ఇన్స్టాగ్రామ్లో గ్రోత్, ఎక్స్ అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లోని దీని క్రేజ్ తగ్గలేదు. మే 22, 2020 నాటికి దీని ఫాలోవర్ల సంఖ్య 20 మిలియన్లకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎంతకు పోయింది? 20 మిలియన్లకు వరకు పోయినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ విడుదల చేసినటువంటి అధికారిక డేటా చూసే ప్రయత్నం చేద్దాం. ఇన్స్టాగ్రామ్లో సంచలనం సృష్టించిన వ్యంగ్య రాజకీయ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లు 94.7% మంది భారతదేశం నుంచే ఉన్నారని ఆ పేజీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అధికారికంగా స్పష్టం చేశారు. అయితే ఈ పేజీ ఫాలోవర్ల మూలలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, విమర్శకుల మధ్య భిన్నాభిప్రాయాలు మరియు పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డేటా చూస్తే ఇక్కడ అభిజిత్ ఏం చెప్తా ఉన్నాడు? భారతదేశం నుంచి 94.7%, అమెరికా నుంచి దాదాపు 1%, ఇక ఇతర దేశాల నుంచి ఓవరాల్గా 100%లో మరి 90% మాత్రం భారతదేశ యువతనే అని చెప్పేసి అభిజిత్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భారతీయ యువతనే నా ఫాలోవర్సు, భారతీయ యువతనే 94% మంది, ఇతరులు 1%, 2%, 3% మరి ఇతర దేశాల నుంచి వచ్చారు. కానీ మరి మొదటి 5 స్థానాలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వంటి దేశాలు అసలు లేనే లేవంటూ ఆయన స్పష్టం చేస్తున్నారు. కానీ ఇక్కడ అభిజిత్కు భిన్నంగా ఇక్కడ మరి ఏం చెప్తున్నారు? అభిజిత్కు భిన్నమైనటువంటి అభిప్రాయం ఏమొస్తున్నది? వేరే ఇతర అభిజిత్తును వ్యతిరేకించేటోళ్ళు, కాక్రోచ్ జనతా పార్టీని వ్యతిరేకించేటోళ్ళు ఏం చెప్తున్నారు? ఇక్కడ 1, 2, 3, 4 ఈ మొదటి 4 స్థానాలు ఇతర దేశాలే. పాకిస్తాన్ 49, బంగ్లాదేశ్ 14, మరి అమెరికా 14, భారతదేశపు మాత్రం కేవలం 9%. ఇదంతా అభిజిత్తు ట్రాప్ చేస్తున్నది చెప్తున్నటువంటి ముచ్చట. కానీ ఇక్కడ మనం చాట్‌జీపీటీని అడిగినా లేకపోతే ఇంకే